నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జైలు పాలవ్వడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో కోర్టు శ్రీధర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే అధికార పార్టీ నేతలు తన్ను అక్రమంగా జైలుకు పంపించారని జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరోవైపు శ్రీధర్ రెడ్డికి మద్దతుగా పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారని ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మాగుంట లేఅవుట్లోని తన కార్యాలయంలో శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలకు అడ్డుగా బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో చర్చించి అనంతరం ఆయన్ని జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. కానీ ఆయన అస్వస్థతకు గురికావడంతో అక్కడి నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు వైసీపీ ముఖ్య నాయకులు శ్రీధర్ రెడ్డిని పరామర్శించారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరచగా 5వ అదనపు మెజిస్ట్రేట్ శ్రీధర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ జిల్లా జైలుకు తరలించారు. 2 రోజుల క్రితం నెల్లూరులోని నేతాజీనగర్లో వైసీపీ కార్యకర్తల అరెస్టుతో ఈ రగడ ప్రారంభమైంది. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పోలీస్ స్టేషన్లో సీఐ నరసింహారావుతో వాగ్వివాదానికి దిగారు శ్రీధర్ రెడ్డి. టీడీపీ ఏజెంటుగా పనిచేస్తున్నావని నరసింహారావును విమర్శించారు. అరెస్టు చూపకుండా, కోర్టులో హాజరుపరచకుండా ఎందుకు తమ కార్యకర్తలను నిర్బంధించారంటూ సీఐని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగి 1.5 రోజు తరువాత ఎమ్మెల్యే తన పార్టీ కార్యాలయంలో ఉండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో దౌర్జన్యానికి దిగి విధులకు ఆటంకం కలిగించారని 353, 143, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటు తనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు శ్రీధర్ రెడ్డి. తనకేమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత నెల్లూరు పోలీసులదేనని హెచ్చరించారు. మరోవైపు శ్రీధర్ రెడ్డిని అక్రమంగా జైలుకు తరలించారంటూ వైసీపీ కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు, ధర్నాలకు దిగారు. మొత్తానికి కోటంరెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.